అందరికీ నమస్తే అండి. నా పేరు జాహ్నవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలిని మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ దినోత్సవ సభ అనేది చాలా గ్రాండ్ గా జరిగింది. ఓకే, కానీ ఇప్పటి వరకు కూడా 11 సభలు జరిగినాయి. 11 సభలు కూడా 11 సీట్లు వాళ్ళకి ఇచ్చారని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అవన్నీ వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు అనేది కాదు. మా 12వ ఆవిర్భావ సభ మహాకుంభమేళాన్ని మించి జరుగుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు 11 సీట్లు, నెక్స్ట్ టైం ఆ 11 కూడా రావు, ఓన్లీ జీరోలోనే మిగిలిపోతుంది వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు కూడా వెళ్తుంది. దానికి సపరిహారాలు కృషి పట్టుదలతో మేము ఉన్నాము. దానికి తగ్గ ఫలితం కూడా మేము అనుభవిస్తాం కూడా త్వరలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అక్రమ అరెస్టులు ఎక్కువ అవుతున్నాయి. మెయిన్ గా పోసాని కానీ బోరుగడ్డ కానీ ఈ వల్లభనేని వంశీ ఇలా అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. మీరేమంటారు దానికోసం? మేమెందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తాం? మా ప్రభుత్వ నాయకులు కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ అరెస్ట్ చేసి అక్రమంగా మేము చెయ్యం. ఎందుకంటే ఇది వరకు వాళ్ళు చేసిన పనులకి ఈ రోజు నాడు శిక్ష అనుభవిస్తున్నారు. పోసాని కృష్ణమురళి గారు మెంటల్ ఎక్కిపోయి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు, యాంకర్ శ్యామల మాట్లాడిన మాటలు ఇవన్నీ మాకు గుర్తున్నాయి. ప్రజలు విన్నారు, డిపార్ట్మెంట్ వారు విన్నారు, నాయకులు విన్నారు, రాజకీయ నాయకులు విన్నారు, అందరూ విన్నారు. ఇప్పుడు వాళ్ళకి తగిన శిక్ష ఇప్పుడు జరుగుతుంది. అంతేగాని మేమెవరికో శిక్షలు వేయాలి, వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు అయితే మాత్రం మా ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా మా అధినాయకుడికి ఇష్టం ఉండదు. మా నాయకులు ఎవరు కూడా అటువంటి కక్ష సాధింపు చర్యలు మా ప్రభుత్వంలో అయితే జరగవని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఆయనకు మొట్టమొదటిసారి పదవి వచ్చింది, ఆయనతో మనకెందుకు అనేటట్టు కొన్ని విమర్శలు చేశారు. ఎలా అనిపిస్తున్న వ్యాఖ్యలు? ఆయన గతంలో సీఎం కింద చేసి ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వార్డు నెంబర్ కంటే తక్కువే చెప్పాలంటే. ఏందయ్యా ఆయనలో గొప్పతనం? ఆయన వాళ్ళ నాన్నగారిని బట్టి సీఎం అయ్యారు. వాళ్ళ నాన్నగారు చనిపోవడం, ఆ సింపతి, వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లిగారు తిరగడం, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సింపతితో ఓట్లు వేయించుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అది ఆ నాయకుడికి ఈ నాయకుడికి ఉన్న తేడా. పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ పెడితే నేను ఇప్పుడే లెగ్గెత్తాను, ఇప్పుడే సీఎం అయిపోతాను, నాకు ఇంకా 40% ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్తున్నారు. ఉన్న 11 సీట్లు కూడా ఖాళీ అయిపోతాయి. ఆల్రెడీ శాసనసభలో వాళ్ళు ఎలాగో కూర్చోవట్లేదు. వాళ్ళు దానికి రావడానికే భయపడుతున్నారు. ఇంకా గెలిస్తే వాళ్ళ పీకిది ఏమీ లేదు. మరి మీకు మైక్ ఇవ్వడం లేదు, మాకు మైక్ ఇవ్వడం లేదు, కూటమి ప్రభుత్వం మమ్మల్ని చూసి జడుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మైకులు వాళ్ళు ఆయించుకోవడానికి సాక్షి అనే దినపత్రిక ఉంది, సాక్షి అనే ఛానల్ ఉంది. ఇంకెందుకు ప్రత్యేకించి వాళ్ళకి మైకులు ఇచ్చేది? వాళ్ళ ముందు కొన్ని మైకులు ఉన్నాయి, వాళ్ళకే ఒక ఛానల్ ఉంది, వాళ్ళకే ఒక మైక్ ఉంది. వాళ్ళ డప్పు వాళ్లే కొట్టుకుంటున్నప్పుడు ఇంకా మేము ఇచ్చేది ఏంది? అంటే అసెంబ్లీలో మాట్లాడడానికి నాకు టైం ఎవరు, నాకు బైక్ ఇస్తేనే నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడతాను, నేను ప్రజల గురించి పోరాడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. అంటే మీరు కూటమి ప్రభుత్వం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా? మేమేమి ఎవరిని వ్యతిరేకించడం అనేది మా ప్రభుత్వంలో జరగదు, మా నాయకులు చెయ్యరు. వాళ్ళకి మేము టైం ఇవ్వకపోవడం, వాళ్ళ ఒక ఎమ్మెల్యే ఉండి వాళ్ళ స్థానాల్లో వాళ్ళు కూర్చొని వాళ్ళ శాసనసభలో వాళ్ళని ఎంతో నమ్మి గెలిపించిన ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకు ఉంటది. అలాంటిది వాళ్ళు ఇక్కడ కూర్చోవడం మానేసి, సభలో మానేసి, శాసనమండలిలో మానేసి వాళ్ళు ఎక్కడో కూర్చొని హడావుడి చేస్తే మాత్రం మేము ఏమీ చేయలేము. వాళ్ళు వచ్చి కూర్చుంటేనే ప్రజల్లో నుంచి సమస్యలు తీరుస్తారు. వాళ్ళ సమస్యలు తెచ్చినప్పుడు నెక్స్ట్ వాళ్ళు వచ్చి పీకేది అయితే ఏమీ లేదు. అంటే వాళ్ళ సభకు రావట్లేదని మీరు అంటారు, ముందు సభకు రావాలంటారా? సభకు వస్తేనే కదా ప్రజానాయకుడు ప్రజల నుంచి వచ్చినప్పుడు సభకు వచ్చి మాట్లాడాలి. సభకు రాకుండా వాళ్ళు ఎన్ని మాట్లాడినా యూస్ఫుల్ అనేది ఉండదు. అది ఇప్పుడు ఒక మాట అండి, వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి ఎంతో మంది నాయకులు బయటకు వచ్చేస్తున్నారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ గురించి, మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా బొక్కలు ఉన్నాయి, చాలా లుసుకులు ఉన్నాయి, ఇందులో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా బయట పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. రీసెంట్ గా చూసుకుంటే మనకు విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసి మీ బొక్కలన్నీ కూడా బయట పెడతానని చెప్పి చాలా డేర్ గా కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుందంటారు ఆ పార్టీలో? వాళ్ళ పార్టీలో ఏం జరుగుతున్నాయో, వాళ్ళ పార్టీ ఎలాంటిదో అక్కడ ఉన్న నాయకులకు తెలుసు. కాబట్టి వాళ్ళందరూ మేమెక్కడ ఈ పార్టీలో ఉంటే మా నియోజకవర్గాల్లో మా పరువు ఎక్కడ పోతుందనే ఉద్దేశంతో ఉంటేనే వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడం అనేది జరుగుతుంది. జనసేన పార్టీ నెంబర్ 1 పార్టీగా ఇప్పుడు 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి మేము అడుగు పెట్టాము. మా పార్టీ యొక్క గొప్పతనాన్ని బట్టి ఇప్పుడున్న నాయకులు, కార్యకర్తలు, జనసేన వీర మహిళలు ఎంతో మంది, కొన్ని వేల లక్షల మందిలో మేము నిలబడ్డాము. ఈ రోజు నాడు ఇంకా మునుముందుకి జనసేన పార్టీ నెంబర్ 1 స్థానంలో ఉంటది. ఇప్పుడు జనసేన పార్టీ ప్రస్థానం అనేది మొదలై దాదాపుగా 12 ఏళ్ళు ఈ సంవత్సరంతో పూర్తి చేసుకుందండి. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఈ 12 ఏళ్లలో సాధించింది ఏంటండి? అసలు పవన్ కళ్యాణ్ గారే గానీ జనసేన పార్టీ గానీ అసలు సాధించింది ఏంటి? మేము సాధించింది ఏందో ప్రజలందరికీ తెలుసు. ఒకప్పుడు మేము రోడ్ల మీద తిరుగుతుంటే మమ్మల్ని పోలీసులతో కొట్టించడం, మమ్మల్ని
చేదరించుకుని చూడడం, పార్టీల్లో మమ్మల్ని ఏ కార్యక్రమాలకి కూడా అడ్డుపడడం. ఈ రోజు నాడు మేము సాధించిన విజయం ఏంటో తెలుసా? మా నాయకులు వెళుతుండగా కొన్ని వేల మంది పోలీసుల కాన్వాయ్లతో వెళ్తున్నాం. అదే మా విజయం. ప్రభుత్వాన్ని నిలబెట్టాం, ప్రభుత్వం నిలబెట్టారు, కేంద్రంలో ఒక చక్రం తిప్పుతున్నారు మా నాయకుడు. ఇదే మా గొప్ప విజయం. ఇంకా అతి గొప్ప విజయాలు మునుముందు చూడబోతున్నాం. అంటే గతంలో రాళ్ళు వేసిన వాళ్ళు ఈ రోజు పూలేస్తున్నారంటారా మీ మీద? షూర్, తప్పనిసరిగా. గతంలో రాళ్ళు వేసిన వాళ్ళు ఇప్పుడు పూలేస్తున్నారు. మేము ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచినప్పుడు కూడా ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. మేము ఎక్కడైతే రాళ్లతో కొట్టివేయబడ్డామో అదే వీధుల్లో మేము ఈ రోజు నాడు తలెత్తుకుని ఒక ప్రోటోకాల్ గా, ఒక ధైర్యంగా మేము ప్రజల్లోకి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. కొన్ని లక్షల వీర మహిళలతో ఈ రోజు నాడు సభ మారుమోగిపోతుంది. ఫైనల్ గా ఒక మాట అండి, డిప్యూటీ సీఎం గారి యొక్క హోదా అనేది ఇప్పటికే కూడా ఒక తారాస్థాయిలో ఉంది. రేపటి రోజుల్లో ఆ పార్టీయే గానీ ఆయన పొజిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కాబట్టి ప్రజలను నిలబెట్టి చూపిస్తాం. దానికి మేము చెప్పక్కర్లేదు మా నాయకుడు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాడో. దేశంలోనే ఇప్పుడు ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు. ఒక పిఠాపురం అనే ఊరు, పిఠాపురం యొక్క ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ సీఎం, దట్ ఈస్ పవన్ కళ్యాణ్.